టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, మొన్నేమో సీజ్ ద షిప్, ఇప్పుడేమో సీజ్ ద కార్. ఈ జంగయ్య కేసుని ఎట్లా చూస్తారు? ఈ కుట్రకోణంగా భావిస్తారా మీరు? ఇక్కడ రెండు ప్రధానమైనది జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన ఉద్రిక్తుల మధ్య కొనసాగింది. వారి కార్యకర్త మరణించడం, వారి కుటుంబాన్ని పరామర్శించే పేరుతో వారు వెళ్ళారు. మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఈ విషయంలో షరతులు పెట్టడం వల్ల హై టెంపరేచర్ వచ్చింది. ఈ నేపథ్యంలో బందోబస్తు కానీ పోలీసుల వ్యవహార శైలి కానీ దానికి తగినట్టు ఉండాలి. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం, వారు చనిపోవడానికి ఏది కారణం, ఎవరు బాధ్యులు అనేది విచారణ సమస్యలు చెప్పాలి. ఇక్కడ నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే, కారు జగన్మోహన్ రెడ్డి కారు వారిని తొక్కేసింది, ఫలితంగా చనిపోయారు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేది అధికారంలో వస్తున్న వాళ్ళకు ఆర్గ్యుమెంట్. నేను దాని తప్పు ఒప్పు అన్ను. కానీ ఒకటి చెప్పచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్కి ఆ వీడియో పంపిస్తారు, గుడ్, అది లేట్ అవ్వచ్చు. కానీ పోస్ట్ మార్టం అయితే అయిపోయి ఉంటుంది కదా సంబంధిత చనిపోయిన వారిది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ కారణంగా చనిపోయారైతే ఈజీగా వివరాలు వచ్చేస్తాయి. అంటే కారు ఎక్కితే చనిపోయారా, లేదా ఏమన్నా రోడ్డు యాక్సిడెంట్ జరిగారా, ఇంకోటి జరిగితే చెప్పేస్తుంది. ఆ రిపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. మరి నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లంచ్ మోషన్ మూవ్ చేశారు. హైకోర్టు విచారణకు వస్తుందని అంటున్నారు, రేపు వస్తుందని అంటున్నారు. నేను ఖచ్చితంగా ఇది సీరియస్ కేసుగానే మారుతుంది. ఎందుకు మారుతుందంటే, చనిపోయినానికి కారణాలు ఎవరు అనేది కాసేపు పక్కన పెడదాం. నాకు ఉత్తర మౌలికమైన ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం Z+ కేటగిరీ స్థాయి భద్రతను జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ వేసిన పిటిషన్ గురించి చెప్తున్నాను, కమిటెడ్. ఈ రెండు జరిగిన తర్వాత ఇలాంటి పర్సనాలిటీ ఒక పర్యటనకి వెళ్తే, దట్టు అదనంగా ఆడొక హై టెంపరేచర్ వాతావరణం ఏర్పడి ఉండదు. 100 మంది పైకి రావద్దని పోలీసులు, మేము వచ్చి తీరుతామని వైసీపీ వాళ్ళు. ఈ హాట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరింత సెక్యూరిటీ ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ పోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు VVIP, ఆ కారు కింద ఆయన పడిపోయాడు అనుకుందాం, లేదా తోసేశారు అనుకుందాం, లేదా క్రష్లో పడిపోయారు, ఏదైనా కావచ్చు, జరిగింది కదా. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇట్లాంటి VIP Z+ తరహా ఉండే వాళ్ళకి రోప్ పార్టీ ఉండాలి, ముందు రక్షక వెహికల్ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి దిగాలన్నా ఎక్కాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలి. దాన్ని దాటి ఒక వ్యక్తి కారు కింద పడిపోయాడు అంటే ఎక్కడ వైఫల్యం జరుగుతూ ఉంది? కారు కింద పడిపోయాడు కాబట్టి పాపం ఆయన ప్రాణం కోల్పోయాడు, దుర్మరణం పాలయ్యాడు, బాధాకరం. ఒకవేళ దొండగులూరున వచ్చి జగన్ దగ్గరికి వెళ్ళిపోయింటే ఆయనకి ప్రమాదం. అంటే నేరుగా కారు ఎక్కేస్తున్నారు, కింద పడిపోతున్నారు, ఎవరైనా కావచ్చు. ఇంకా సింపుల్గా ఏమంటారంటే, అది వైసీపీ అభిమానులే అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే, వైసీపీ అభిమానం ఏమేమి ఉండదు, పోలీసుల దగ్గర అభిమానులు, మీ పార్టీ ఏమి ఉండదు, సెక్యూరిటీ. అట్లాంటిది ఒక రష్ వచ్చి పడిపోతూ ఉంటే అక్కడ రోప్ పార్టీ లేదనేది అర్థమవుతా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? సంబంధిత పోలీస్ అధికారులు బాధ్యులు. అంటే చనిపోవడానికి బాధ్యులు కాదు. అసలు అంత దూరం ఎట్లా వస్తున్నారు అంటున్నాను. VVIP లాంటి పర్యటనలు అట్లా వచ్చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? కాబట్టి ఇవి పరిశీలన వస్తాయి. రేపు ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టు చాలా సీరియస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా దీనిలో ప్రభుత్వం, వైసీపీ, తెలుగుదేశం వాళ్ళ విషయం పక్కకు పోయి పోలీసులు ఇరుక్కుంటారు. ఖచ్చితంగా కోర్టు అడుగుతుందని నేను నమ్ముతున్నాను. ఆ తరహా భద్రత కలిగిన వ్యక్తి దిగుతా ఉంటే ఏం చేస్తున్నారు, రోడ్పై ఏమైపోయింది, ఆయన పడిపోతా ఉంటే ఆడబడ్డాడు, పైన పడితే ఏంటి పరిస్థితి అని అడగదా కోర్టు? అడిగితే ఎవరు లేపు ఇబ్బంది పడేది పోలీసులు. కాబట్టి ఇది సంచలన కేసుగా మారుతుంది. రేపు లంచ్ మోషన్లో ఒక పరిష్కారానికి ద్వారా తెచ్చే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత్ గారు చెప్తుంది 2 పాయింట్లు. ఒకటేమో చిన్న సందుల్లో, చిన్న రహదారుల మీద ఆయన ప్రయాణం జరిగింది. రెండోదేమో రోప్ పార్టీ అనేది ఎంత దూరం ఇస్తాం, ఎన్ని కిలోమీటర్లు వెళ్తే అన్ని కిలోమీటర్ల రోప్ పార్టీ ఇవ్వడానికి సిబ్బంది సరిపోరు అనేది ఆవిడ వాదన. దీని మీద మీరేమంటారు? ఇక్కడ రెండు అంశాలు అసహజం. మొట్టమొదటి హోంమంత్రి గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సన్న సందులో పోయారు, అలవ చేయొద్దండి అంటున్నాను. నేనేమంటే, VVIP, మీరు నేను కాదు, VVIP ఒక రూట్లో వెళ్తుంటే నివారించే హక్కు, వినకపోతే అవసరమైతే హౌస్ అరెస్ట్ కూడా చేయొచ్చు, ఇక్కడి నుంచి కదలకూడదు మీరని. Z+ ఆ తరహా భద్రత ఉండేవాళ్ళు, సెక్యూరిటీ ఆఫీసరు అనుమతి లేకుండా పోవడానికి గలేదు, ఆయన ఎంత VVIP అయినా కావచ్చు. ఆ రూట్లో పోవడం ప్రమాదం అని, ఆ రూట్లో పోవడం సెక్యూరిటీ సాధ్యం కాదని మీరు భావిస్తే పోవద్దని చెప్పండి. వినకపోతే అరెస్ట్ చేయండి, అడ్డుకోండి, అధికారం పోలీసులకు ఉంది. దాన్ని వదిలేసి సన్న సందులు కాబట్టి మీరు పోయారు కాబట్టి మేము ఏం చేయండి అంటామా? చెప్పమంటే రేపు కోర్టులో ఆ పిటిషన్ ఏం చూద్దాం.
పోలీసులు ఇరుక్కుంటారు. రెండో ప్రశ్న, రోప్ పార్టీ ఎంత దూరం ఇస్తాం అంటే, రోప్ పార్టీ అంటే వారు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ, అంటే మన 72 కిలోమీటర్లు ఏదో ఉంది కదా సత్తెనపల్లి వరకు క్యాంపు కార్యాలయం నుంచి, ఈ 70 కిలోమీటర్లు రోప్ పార్టీ అనుకుంటున్నారా? నాకు అర్థం కాల. రోప్ పార్టీ అంటే ఏంటండి? నేను కూడా విఐపీలు ప్రోగ్రాంలు కొన్ని దగ్గరగా చూశాను. ముందు ఒక వెహికల్ ఉంటుంది, దాంట్లో రోప్ పార్టీ సిబ్బంది ఉంటారు. ఎక్కడ వివిఐపి కారు ఆగుతో ఆడ దిగేస్తారు. 10 మందో 20 మందో ఉంటారు, రోప్ ఆ పక్క ఈ పక్క పట్టుకొని ఎక్కడ ఆగితే ఆడ దిగేస్తారు. అంటే ఈ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆ ఇల్లు ఎవరిదో ఉంది కదా సత్యనపల్లి, ఆడ వరకు రోప్ పార్టీ పెడతారా? సాధ్యం కాదు కదా. ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి కూడా బెటర్, అట్లా అమెరికా అధ్యక్షుడు కూడా బెటర్. ఎక్కడ వెళ్తున్నాడో దాని ముందో వెనకో వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో ఈ సిబ్బంది ఉంటారు. ఈ వెహికల్ ఆగిన వెంటనే పరిగెత్తి వచ్చి రోప్ పార్టీ పట్టుకునేస్తారు. నాకు తెలిసి రోప్ పార్టీ అది. దీనికి పెద్ద సంఖ్య అవసరం లేదే. ఒకవేళ మీ దగ్గర ఉన్న సంఖ్య కల్పించలేము అంటే ఈరోజు పోవద్దని చెప్పేయండి, అడ్డుకోండి, ఆపేయండి. ఈ అధికారం పోలీసులు. దీని వదిలేసి లాజిక్లు మాట్లాడితే ఎట్లా? ఈ కారు సీజ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారండి? కార్ సీజ్ చేయడాన్ని నేనేం తప్పు పట్టను. బికాస్ సీజ్ ద స్టిప్ తప్పు, సీజ్ ద కార్ ఏం తప్పు అని నేను అన్నాను. సీజ్ ద చిప్ అనేది ఆయనకి అధికారమే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఆయన నిజానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీది కాబట్టి బతికిపోయారు, కానీ అది కేసు అయి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పైన. అసలు దాంట్లో ప్రవేశించడమే నిషేధం. ప్రవేశించి సీజ్ ద చిప్ అని చెప్పడానికి ఆయన ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విషయం కాబట్టి ఉప ముఖ్యమంత్రికి ఆయన లెటర్ రాయొచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయొచ్చు. ఇట్లా మీ పరిధిలో ఉన్న షిప్పుల్లో అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని రాయొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, పోవడానికి లేదు, అది తప్పు. కానీ ఈ సీజ్ ద కార్ కానీ కార్ని సీజ్ చేయడానికి నేనే తప్పట్ను. ఎందుకంటే కేసు దేని మీద పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తొక్కితే చనిపోయాడు, ఇదే కదా కేసు. సరే అది నిలుస్తుందా లేదా పక్కన పెట్టండి. దాంట్లో A2 జగన్ గారు ఆయన కూడా ఆ కారులోనే ప్రయాణం చేశాడు. కాబట్టి ఏ కారు అయితే యాక్సిడెంట్ అని భావిస్తారో కేసు పెడతారో ఆ కారుని తన అదుపులోకి తీసుకోవడం అనేది సహజమైన అంశం. అయితే ఇక్కడ అసహజం ఏం కనిపిస్తుందంటే నాకు, ఆయన వివిఐపి అని మాత్రమే కాదు, ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎందుకు కొంటారండి? థ్రెట్ ఉంటే, భయం ఉంటే, భయం మీన్స్ థ్రెట్తో భయం, వ్యక్తిగత భయం కాదు, సెక్యూరిటీ రీజన్స్ ఉంటే దాంట్లో ప్రయాణించడం కోసం ఏదన్నా బ్లాస్టింగ్ ఉన్నా కూడా అది తట్టుకుంటుంది కాబట్టి కొంటారు, దాన్ని తీసుకుంటారు. దాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు, బయట సొంతంగా కొన్నారంటున్నారు, ఇది కోర్టులో కేసుగా నడుస్తుంది. ఇట్లాంటి అప్పుడు మీరు దాన్ని టేక్ ఓవర్ చేసుకునేటప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ గారు ఇంటి నుంచి బయటకు రావాలి, ఏ వెహికల్లో రావాలండి? దాంట్లో రావాలి కదా. ఎందుకంటే ఎందుకు కోసం? ఫ్యాషన్ కోసం కాదు కదా మన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనేది, రక్షణ కోసం కదా. రక్షణ కోసం తీసుకున్న వెహికల్ మీరు కేసు జరుగుతుంది కాబట్టి తీసుకోవడానికి నేను తప్పట్ను. బట్ దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నారు చెప్పాలి కదా. దీన్ని తీసుకుంటున్నాం, ఆ వివిఐపి బయట పోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇది చేస్తున్నాం, చేయాలి, మీదే బాధ్యత, చేయాల్సిన బాధ్యత. తీసుకోవడం తప్పు కాదు, కానీ తీసుకున్న కేసు పెట్టడాన్ని మాత్రం నేను తప్పుపడుతున్నాను. ఎందుకంటే వివిఐపి స్టార్ట్ అయిన నుంచి ఎండ్ పాయింట్ వరకు పోలీసుల పర్యవేక్షణ ఉంటాడు, ముందు రక్షక వాహనం ఉంటుంది, రోప్ పార్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఆఫీస్ ఉంటారు, వాళ్ళ బొమ్మంటేనే పోవాలి ఆయన. అట్లాంటి తరహా కేసులో జరిగిన దాంట్లో డైరెక్ట్గా డ్రైవర్ని కూర్చొని ఉన్న జగన్ గారిని పెట్టడమే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. వన్స్ కేసు పెట్టిన తర్వాత ఆ వెహికల్ని టేక్ ఓవర్ చేయడాన్ని నేను తప్పుపట్టను, రేపు కోర్టులో తేలుతుంది. బట్ ఆల్టర్నేటివ్ చేయకుండా చేస్తే మాత్రం అది విమర్శలకు గురవుతుంది. ఓకే, సింగయ్య మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేది సొంత చెల్లి షర్మిల చెప్తున్న అభిప్రాయం, దాన్ని మీరు? షర్మిల గారు చెప్పిన అభిప్రాయాన్ని వైసీపీ వాళ్ళు విభేదించవచ్చు, తెలుగుదేశం ఎవరైనా విభేదించవచ్చు, కాంగ్రెస్ వాళ్ళని సమర్థించాలి కదా కనీసం. సమర్థిస్తున్నారు, అదే తమాషా. తెలుగుదేశం వాళ్ళు సమర్థిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సమర్థించట్లా. పాయింట్ అది కదా. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ చీప్గా, ఇప్పుడు జగన్ గారు ఒక డైలాగు పుష్ప సినిమాలు వాడారు, వైసీపీ వాళ్ళందరూ ఆ డైలాగ్ వాడతారు. చంద్రబాబు డైలాగ్ వాడాడు, తెలుగుదేశం అంతా వాడతారు. పవన్ కళ్యాణ్ గారు వాడారు, డైలాగులంతా వాడతారు. మరి షర్మిల గారు వాడుతున్న డైలాగులు కావచ్చు, విమర్శలు కావచ్చు, మాటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వాడట్లేదు అంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హర్షించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక 10 మంది 20 మందినో వివిధ జిల్లాల్లో స్పోక్స్ పర్సన్ పెట్టారు కదా. షర్మిల గారు అక్కడ వ్యాఖ్యలు చేసిన వెంటనే కింద స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి మా షర్మిల గారి ఆరోపణలు సమర్థిస్తున్నాం, ఇది జగన్ గారు సమాధానం చెప్పాలి ఎందుకు మాట్లాడటం? ఒక్కరు షర్మిల గారిని సమర్థించిన ఒక్క కాంగ్రెస్ మెన్ మీ మీడియాలో ఎక్కడ చూపించండి. తెలుగుదేశం వాళ్ళు సమర్థించడం రాజకీయం కదా. ఎందుకంటే జగన్ విమర్శించాలి ఎవరైనా సమర్థిస్తారు, తెలుగుదేశం వాళ్ళు విమర్శించడం ఎవరైనా వైసీపీ వాళ్ళు సమర్థిస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ పిసిసి చీఫ్గా మీరు చేసిన వ్యాఖ్యల్ని మీ పార్టీ వాళ్ళు ఎవరు సమర్థించట్లేదు, మాట్లాడట్లేదంటే ఆమె వ్యాఖ్యల్ని కాంగ్రెస్ కాబట్టి సమర్థించలేదంటే ఆమె వ్యాఖ్యలు ఎంత అసహజంగా ఉన్నాయి. మొత్తంగా జగన్ ఆమె ఎంత ఒంటరి అవుతోంది కాంగ్రెస్ పార్టీలోనే చూస్తే అర్థం. ఆమె కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ఉపయోగపడే రాజకీయాలు కూడా ఆమె చేయలేదు అనిపిస్తుంది. పురుషోత్తమ రెడ్డి గారు, ఓవరాల్గా ఈ కేసు
చివరికి నిలబడుతుందంటారా, నిలబడదంటారా? ఒకసారి దాని గురించి కొద్దిగా వివరణగా చెప్పండి. అంటే రేపు లంచ్ మోషన్ ఉంది, క్వాష్ పిటిషన్ వేసినారు అంటున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. బట్ నేను లాయర్ కూడా కాదు, కామన్ సెన్స్తో నేను ఆలోచిస్తుంది ఈ కేసు నిలవదు. కాకపోతే విచారణ జరగచ్చు, కొన్ని రోజులు వాయిదాలు పోవచ్చు, జరగచ్చు. అంతే తప్ప ఎందుకు నిలవదు అంటే, నాకు మోటార్ వెహికల్ యాక్ట్ అవి తెలియదు, నేను విన్న వరకు చెప్తాను, జర్నలిస్ట్గా మీకు తెలిసి ఉండొచ్చు. ఒక కారులో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వాహనం ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ని విచారించడం, డ్రైవర్ని బాధ్యులను చేయడం మనం చూసామే కానీ ఆ కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుని పైన కేసు పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. దట్టు రెండోది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రోటోకాల్ ఉన్న వివిఐపి Z+ కేటగిరీ తరహాలో ఉన్న వ్యక్తి, ఆయన పోతున్నది ఎంటైర్ పోలీసుల పర్యవేక్షణలో జరగాలి. అలాంటిది ఆయన కారు దిగాలనుకున్న ఒక చోట పోలీసుల అనుమతి లేకుండా దిగకూడదు. అలాంటి పర్సనాలిటీ యాక్సిడెంట్ జరిగితే ఆ కారు జరిగి ఉంటే వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా ఆయనకి ఏం సంబంధం అవుతుంది? మూడో అంశం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? కారు ఎక్కితే ఆయన చనిపోయాడా, గుద్దితే చనిపోయాడా, పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంది కదా. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు మాట్లాడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. మూడో పాయింట్ మనకు వస్తున్న ప్రధానమైంది, జగన్మోహన్ రెడ్డి గారు జరిగినా కూడా చూసి చూడనట్టు వెళ్ళి పూసినాడు అని. నేను దీన్ని అసహజంగా అంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి, ఏదైనా బాగుంది, మీరైనా నేనైనా మన కారు కింద కావచ్చు, ఇంకో కారు కింద పడిపోతే ఎవరైనా పడేసిపోండి అని అంటామా? పక్కకు పెట్టేస్తామా? మినిమం మానవ మనిషి అనేవాడు కూడా చేస్తాడా చెప్పండి? పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోయిన వ్యక్తి అని అంటున్నారు కదా. ఆడ వచ్చేవాళ్ళందరూ జగన్ మనుషులే కదా, జగన్ ఫ్యాన్సే కదా. తన ఫ్యాన్స్ని ఎవరన్నా అట్లా ఆడి పడిపోతే ఆయనకి ఏం ఆదాయం దీంట్లో? అసలు ఆయనకి తెలిసి ఉంటుంది కానీ నేను అనుకోను. ఆ రష్లో పైన పడిపోతాం అంటే దండం పెట్టేసినాడు, కింద కూర్చునేసి ఉంటాడు. ఎవరేం చేస్తున్నారో, ఎట్టబోతున్నారో ఆయనకి ఏం తెలుస్తుంది? అలాంటి ఆయన A2 పెట్టేసినారంటే ఇది అసహజమైన విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంటుందని నేను అనుకోను. సాంకేతికంగా కూడా ఇది నిలుస్తుంది అనుకోను. పైపెచ్చు మై గెస్సింగ్, ఐఎమ్ నాట్ లాయర్, ఖచ్చితంగా ఇది పోలీసుల మెడకి ఏమైనా చుట్టుకుంటుందా ఈ కేసు? అంటే ఇట్లా పెట్టడాన్ని రేపు కానీ లంచ్ మోషన్లో వైసీపీ వాళ్ళు ఇదంతా పెడితే నడుపుతుందా? రేపు Z+ కేటగిరీ కావాలని జగన్మోహన్ రెడ్డి అయితే హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాడో అది నడుస్తుందో, జగన్ వాదనలకు బలం చేకూర్చేటి కూడా ఈ కేసు రెడీ అవుతుంది. అంటే చూడండి, నేను పోతుంటే రోప్ పార్టీ కూడా పెట్టట్లేదు, పోలీసులు సరిగ్గా విచారించట్లేదు, రెచ్చక ముందు పోతుంటే ఏం చేస్తుంది, మా డ్రైవర్ కింద పడిపోయింది అంటున్నారంటే ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్లో లక్షణం ఉందనే దానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ కూడా ఇది బలం చేకూరుస్తుంది. ప్రభుత్వ వాదానికి ఇది ఒక ఆటంకంగా మారే అవకాశాలు అయితే ఉంటాయని నేను గెస్ చేస్తున్నాను. పురుషోత్తం రెడ్డి గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న వివిధ సర్వేల్లో రాయలసీమలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది, హవా ఎక్కువగా ఉంది అనేది వివిధ సర్వేలు చెబుతున్నాయి. నేను భావిస్తుంది రాష్ట్రం అంతా ఒకే రూపంలో ఉంటుంది. ఆయా ప్రాంతాల స్వభావరీత్యా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ తక్కువ ఉంటుంది. ఎక్కువ తక్కువ కొలతల్లో తేడా ఉంటుంది తప్ప స్వభావం రాష్ట్రంతో ఒకే రకం ఉంటుంది. పైపించి మనం దేనిపైన మాట్లాడుతున్నాం? ఈ ప్రభుత్వం 1 year పాలన ఫలితం మీద మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమ్మఒడి అమలుగా అయితే సంతోషించారనుకోండి, రాష్ట్రం అంతా సంతోషిస్తారు. అమ్మఒడి పడలేదనుకోండి, రాష్ట్రం అంతా తిట్టుకుంటారు. ఒక రాయలసీమలో ఒక రకంగా ఉండదు. కానీ కొన్ని స్వభావాల రీత్యా, కులాల పొందిక, పార్టీలకు సహసిద్ధమైన అనుకూల పరిస్థితులు రీత్యా ఒక ప్రాంతంలో ఎక్కువ, ఒక ప్రాంతంలో తక్కువ ఉంటుంది. రాయలసీమలో సహజంగానే కాంగ్రెస్ గతంలో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొంత తెలుగుదేశానికన్నా ఇన్ జనరల్ అడ్వాంటేజ్లోనే ఉంటుంది. జనరల్ అనే కులాల పొందిక, వాటన్నిటి కారణాల రీత్యా. అయితే ఈ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత 1 yearలోనే మొత్తం పరిస్థితి మారిపోయిందని ఇప్పుడే అనలేము. ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉండరు, ఎందుకంటే 4 ఏళ్ళు ఇంకా ఉంది కాబట్టి చూద్దాం అంటారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకునిందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు దానికి బేసిక్ అంటే, ఎందుకు ఓడిపోయిందో వైసీపీ ఓటమికి కొన్ని కారణాలు కానీ మనం లెక్కలేస్తే పుంజుకునింది అనడానికి ఆధారం లభిస్తుంది. పుంజుకునింది అంటున్నాను తప్ప అప్పుడే అయిపోయిందని నేను అంటలేదు. ఎందుకంటున్నానంటే, ఓడిపోవడానికి ప్రధాన కారణం సాధారణ ప్రజా వ్యతిరేకతతో పాటు వితిన్ ద ఇంటర్నల్గా, ముఖ్యంగా వైసీపీకి ఎన్నుదానంగా ఉన్న రెడ్డి కమ్యూనిటీలో కూడా వ్యతిరేకత వచ్చిందనేది ఒక వాస్తవం. 2 రకాలు, వ్యతిరేకంగా ఓటేశారనేది, పని చేయలేదని. 2 ఒకటే కదా. హార్డ్ కోర్ వాళ్ళు పని చేయకపోతే 4 ఓట్లు పోతాయి. ఇది ఒకటి కనిపిస్తుంది. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత బలంగా ఉందనేది ఒకటి. అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కారణాలతో పాటు అదనం కారణాలు చెప్తున్నా. మూడోది, ఉద్యోగస్తుల్లో, ఉపాధ్యాయుల్లో, మిడిల్ క్లాస్లో వ్యతిరేకత వచ్చిందని మనకు కనిపిస్తున్నటువంటి కారణాలు. దీంట్లో ఏం మారింది 1 yearలో? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓడిపోవడం కారణంగా ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ క్యాడర్, హార్డ్ కోర్ కొంత రెడ్డి అనుకునే వాళ్ళలో కొంత అంతర్మదనం అయితే స్టార్ట్ అయింది. మరి మనం ఆయన ఏమి చెప్పినా పర్వాలేదు కానీ ఆడుంటే మనకు కొంచెం గౌరవం ఉండేది కదా,
వాడిని కొట్టేస్తాం, వీడిని కొట్టేస్తాం, వాడిని అరెస్ట్ చేస్తాం, ఇట్లాంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో మనోడు ఉంటే మనకు కనీసం గౌరవం ఉండేది కదా అనే చిన్న చేంజ్ అనేది సొంత తరగతి ప్రజల్లో పోయింది, తిరిగి వచ్చింది. అది ఎంతో కొంత అడ్వాంటేజ్ కదా. రెండు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పట్ల కూడా వ్యతిరేకత వస్తూ ఉంది వాళ్ళ వ్యవహార శైలి పైన అనేది సార్వజనికంగా అందరూ చెప్తున్నారు. అందరూ చెప్తే పోయింది, కానీ వాళ్ళకి అనుకూలంగా మీడియా కూడా చెప్తా ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, ఆ ఎమ్మెల్యే దందా, ఈ ఎమ్మెల్యే దందా. అంటే వైసీపీని మించిపోయారని అర్థం. ఇప్పుడు వైసీపీని మించిపోయిన తర్వాత పాత వాళ్ళ మీద కోపం పోతుంది కదా. రెండు, మధ్యతరగతి ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారని నేను అన్నగాని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద ఏ కోపం ఉందో అంతకన్నా ఘోరంగా ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా పెన్షన్స్ విధానం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో న్యూ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉంది. దాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఇచ్చాడు. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానన్నాడు, జీపీఎస్ ఇచ్చాడు. దాని పట్ల ఉద్యోగస్తులు వ్యతిరేకత, మనం ఏమీ ఇట్లేదు, దాన్ని రద్దు చేశారు, ఏమీ చేసేశారు. పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఇచ్చాడు, ఐఆర్ తర్వాత పిఆర్సీ ఇచ్చాడు. అసలు ఈ ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, పిఆర్సీ కమిటీ రద్దు చేశారు. ఆ రకంగా ఉద్యోగస్తుల్లో ఈ ప్రభుత్వం మీద కోపం వస్తూ ఉంది, గత ప్రభుత్వం కోపం ఉంది. దీన్ని చూస్తే ఒక 3-4% ఓట్లు తేడా వస్తూ ఉంది కదా. ఇది రాయలసీమలో తల్లికి వందనం రాలేదు, అమ్మఒడిరా, ఇది ప్రధానంగా రైతు భరోసా, అన్నదాత సుఖీభావ ఇంతవరకు వెళ్ళలేదు, ఇప్పుడు వేస్తానంటున్నాడు. పైపించి 20,000 ఇస్తానని చెప్పి అట్టకు 3 దాకా వాళ్ళు ఇస్తానంటున్నాడు. కాబట్టి సంక్షేమ పథకాల అమల్లో జగన్ కన్నా ఏమైనా ఎక్కువ ఇస్తాడేమో అన్న చిన్న ఆశ పోయింది కదా. పైపించి జగన్ ఇచ్చినంతగా ఈలేనంటున్నాడు కదా. ఈ కారణాలు చూసినప్పుడు తెలుగుదేశం ఓడిపోతుందని, జగన్ గెలుస్తాడని ఈ రోజుకి అన్నగాని తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కొంత పుంజుకునింది, తెలుగుదేశం పార్టీ కొంత డిసడ్వాంటేజ్కి వస్తూ ఉంది. ఇదే ఫైనల్గా ఉంటుంది. 4 ఏళ్ళలో వాళ్ళు మార్చుకొని ప్రజారంజకంగా చేస్తే మారచ్చేమో. కొంత పుంజుకున్నప్పుడు రాయలసీమలో ఇంకొంచెం ఎక్కువ పుంజుకుంటుంది ఇన్ జనరల్గా. కాబట్టి ఈ కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ రాయలసీమలో హావా అన్న కానీ అడ్వాంటేజ్ పొజిషన్కి అయితే వెళ్ళిందని భావించగలం. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు, మీరు చెప్పిన అంశాలతో పాటు, మీరు చెప్పిన ఫ్యాక్టర్స్తో పాటు పొత్తులు 3 పార్టీలు కలవడం, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కూటమిగా వెళ్ళడం, దానివల్ల జనసేన నుంచి ఇతర ప్రాంతాల్లో బాగా లబ్ధి చేకూరింది. ఇప్పుడు జనసేన బలహీనపడిందని భావిస్తున్నారా మీరు? అంటే బలహీనపడిందనే దానికన్నా జనసేన అధినేత చేస్తున్న ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి గారు బలపడడానికి నేను ఒక కారణం ఇదొక కారణం. పదే పవన్ కళ్యాణ్ గారు అంటారు, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 20 ఏళ్ళు కలిసి ఉంటాం, మమ్మల్ని ఎవరు విడగొట్టలేరు అని పదే మాట్లాడుతున్నారు. ఎవరు అడిగారు? ఉంటారా ఉండరా అని మీరు అడిగారా? మేము అడిగాం, ప్రజలు అడిగారా? ఈ మాట పదే అంటున్నారు అంటే జగన్ బలపరుతున్నాడని కారణం. ఎందుకు ఈ లాజిక్ అంటున్నానంటే, ఎందుకు కలిశారండి? చంద్రబాబు గారి విధానాలు అద్భుతంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన చంద్రబాబు కాదు. మళ్ళీ మనం విడిపోయి పోటీ చేస్తే, మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని కలిసినారు నాకున్న అవగాహన మేరకు. మళ్ళీ మేము కలిసి ఉంటాం అంటున్నారంటే 15 ఏళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్నాడని కారణం. ఈ కారణం రీత్యా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జనసేన సైనికులు అట్టు అనుకోరు, జనసేన పవన్ కళ్యాణ్ అభిమానించారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక అవసాన దశలో, అది నిజం కాదు, జనసేన పొత్తు పెట్టుకోకపోయినా తెలుగుదేశం గెలుస్తుందని నేను అంచనా వేస్తున్నా మన ఫలితాలు చూస్తే. బట్ జనసేన వాళ్ళు ఏమనుకుంటారు, ఒక తీవ్రమైన క్రైసిస్లో తెలుగుదేశం ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్నేహాస్తం ఆ పార్టీని పుంజుకునే చేసింది, మేమే గెలిపించామని వాళ్ళు అనుకుంటారు. ఎవరైనా అట్లా అనుకుంటారు. బట్ 100% స్ట్రైక్ రేట్ అనేది వాళ్ళు కొంచెం అంటే, ఇప్పుడు మీకు గుర్తుంటే జర్నలిస్ట్గా సిపిఐ సిపిఎం దాదాపు 99% స్ట్రైక్ రేట్ వచ్చింది. మీకు గుర్తుంటే రామారావు గారు చివరి దశ ముఖ్యమంత్రి అయినప్పుడు 16కి 15 గెలిచింది సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, 16కి 15 కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి స్ట్రైక్ రేట్ ఎట్టాడు మన రాష్ట్రంలో ఉన్న. ఆయన పోటీ చేసింది 21 కాబట్టి స్ట్రైక్ రేట్, 150 పోటీ చేసి ఉంటే ఇంకో రేట్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా జన సైనికులు ఈ స్ట్రైక్ రేట్ కావచ్చు, తెలుగుదేశం పుంజుకోవడం కావచ్చు, అరెస్ట్ అయిన సందర్భంలో వెళ్ళి అండదండం వల్ల మా వల్ల తెలుగుదేశం పార్టీ ధైర్యం వచ్చింది. కాబట్టి దానికి తగిన ఫలితాలు మాకు ఉండట్లేదనే భావన మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఉంది. ఇది కొంత అంటే అర్థమైంది, రాబోయే పదవుల్లో, రాబోయే అవకాశాల్లో ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది కదా. మాకు అవకాశాలు లేదు, నిరాశ ఉంటుంది కదా. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, హద్దులు దాటితే చర్యలు తీసుకుంటామంటే హద్దుల కింద దాటుతా ఉన్నారనేది అర్థం. కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత 2024లో ఎంత కసిగా జగన్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేక అనుకూలంగా పనిచేశారో అంత కసిగా అయితే ఇప్పుడు భయం పోయింది. ఫస్ట్ జగన్ ముఖ్యమంత్రిగా ఓడిపోయినాడు, ఇలా అధికారంకి వచ్చి భయం పోయింది. దానికి తోడు అవకాశాలు ఏమన్నాయని కాదు, గొడవలు వస్తాయి. ఇంకా 4 ఏళ్ళు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారేమో ఇదేం సంబంధం లేకుండా 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్పేస్తున్నాడు అనే అసంతృప్తి మాత్రం కొంత జన సైనికుల్లో ఉందని నాకు అనిపిస్తుంది.
ఓకే, అంటే రాయలసీమ పరిస్థితి ఇది. ఇతర ప్రాంతాల్లో కొద్దిగా ప్రాంతాల వారీగా చెప్తారా? ఇప్పుడు వైసీపీ బలం ఏ ప్రాంతాల్లో పెరిగిందని మీరు భావిస్తున్నారు? నేచురల్గా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు ఏరియాలో ఒక జనరల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ గతం కన్నా పెరిగింది అంటున్నా, అప్పుడే గెలుస్తుందో ఆడుతుంది నేను చెప్పను, గతం కన్నా పెరిగింది. బట్ ఉత్తరాంధ్రలో కూడా కొంత వైసీపీ కొంత పేదలు ఉన్నారు పుండుకుంటుంది. ప్రధానంగా కృష్ణా డెల్టా కావచ్చు, విజయవాడ మధ్య కోస్తాలో రాజధాని కారణంగా వైసీపీ కొంత డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి మార్చేస్తారేమో అని. ఫస్ట్ టైం రియలైజేషన్ నిన్న కేబినెట్ తీర్మానం కానీ గతంలో చెప్తున్న 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటాం అదనంగా అంటున్నారు కదా, అక్కడ కొంత పునరాలోచన స్టార్ట్. ఇప్పుడు వడ్డే సోమనాథీశ్వరరావు గారు లాంటి వాళ్ళు దండం పెట్టి పొలాలు ఇద్దు అంటున్నాడు, ల్యాండ్ పూలింగ్ సహకరించద్దు అంటున్నాడు. ఆయన ఏం కృష్ణా డెల్టా వైసీపీ కూడా కాదు, పైపు తెలుగుదేశం నుంచి ఎంపీ గెలిచిన వ్యక్తి. కాబట్టి ఈ పరిణామాలతో వెంటనే ఆడేదో పరిస్థితి మారిపోయిందన్న కానీ ఈ 40,000 ఎకరాలు అదనంగా తీసుకునే ప్రయత్నం పెరిగేసరికి అక్కడ కూడా పరిస్థితిలో కొంత మార్పులు చేర్పులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యాత్ర కానీ, నిన్న సత్తెనపల్లి యాత్ర కానీ, ఇవన్నీ చూసినప్పుడు అక్కడ కూడా నిలదొక్కుంటున్నారు వైసీపీ వాళ్ళు. అంటే ఒక పతనం అయిపోయిన పరిస్థితి నుంచి నిలదొక్కుంటున్నారు. వస్తున్నారు, ఖచ్చితంగా వస్తున్నారు, రేపు పెరగచ్చు. ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో ఎక్కువ పేదల్లో ఉంటాయి, వాళ్ళలో మాత్రం జగన్ గారి పట్ల విశ్వాసం పెరిగింది. జగన్ అప్పుడే చెప్పినాడు, ఆయన ఇచ్చినంత ఈయన ఇయలేకపోతున్నాడు అనేది మాత్రం బాగా పెరుగుతుంది. ఆ రకంగా పేదల్లో వస్తుంది, అది కనపడతా ఉంది. ఈ 40,000 ఎకరాలు అదనంగా తీసుకోవడం ఆలోచన రియలైజేషన్ స్టార్ట్ అయింది. దాన్ని ఎలాగైనా తీసుకోవాలని మొదలెట్టారనుకో, అప్పుడు వేరే పరిస్థితులు దారి తీస్తాయి. అట్లాంటి పరిస్థితులు మధ్య కోస్తాల్లో కూడా కొంత తేడా వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కొంత అడ్వాంటేజ్. రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ఏరియాలో మాత్రం మిగతా 2 ప్రాంతాలతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్లో వైసీపీ ఉంటుంది. ఓకే, ఉభయ గోదావరిలో వైజాగ్, ఉత్తరాంధ్ర ఖచ్చితంగా అక్కడ ఉభయ గోదావరిలో జనసేన తెలుగుదేశం సంబంధాలు బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే జనసేన ఒక బలమైన ఫ్యాక్టర్స్ గోదావరి జిల్లాలో. జనసేన అడ్వాంటేజ్ మంచి మెజారిటీ వస్తుందో ఆ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఏర్పాటు అవుతుంది. మీకు ప్రభుత్వం ఏర్పాటు నిజమే, కానీ గోదావరిలో మెజారిటీ తెలుగుదేశంకి వచ్చిన, రాయలసీమలో మెజారిటీ అప్పుడు వైసీపీకి వచ్చింది. ఎప్పుడు 2014 ఎన్నికల్లో. గోదావరి జిల్లాలో అంటే పవర్లోకి రావడానికి మీరు చెప్పేది, పవర్తో సంబంధం లేకుండా కూడా గోదావరి ప్రజలకు వచ్చేదానికన్నా ఎక్కువ రాయలసీమలో తెలుగుదేశానికి వచ్చింది. ఉత్తరాంధ్ర గోదావరిలో నేను అనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్వాంటేజ్, సామాజిక తరగతుల రీత్యా అవన్నీ కూడా పెద్ద ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఒక పవర్లోకి రావాలని కాపులు అనుకున్నప్పుడు దాని ఎంజాయ్మెంట్ రాకపోతే ఏమవుతుంది, అసంతృప్తితోడు వస్తుంది అదే మోతాదులో. అది ఏం పనిచేస్తుంది, జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీల మధ్య ఏర్పడే మంచి చెడులు కూడా గోదావరి మీద విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. పరిపాలనతో సంబంధం లేకుండా కూడా పరిపాలనలో వెసులుబాటు. ఇప్పుడు ముఖ్యంగా రైతాంగ సమస్య తెలుగుదేశానికి పెద్ద డిసడ్వాంటేజ్ అండి. ప్రాంతాలతో సంబంధం లేకుండా మామిడి రైతులు క్రైసిస్లో ఉన్నారు, మిర్చి రైతులు క్రైసిస్లో ఉన్నారు, పొగాకు రైతులు క్రైసిస్లో ఉన్నారు, వరి రైతులు గిట్టుబాటు ధర. అంటే రైతాంగం మొత్తం ఇది చంద్రబాబు నాయుడు గారి కారణం అని నేను అనుకోను. ఒక అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్లో వచ్చినటువంటి మార్పులు, చైనా లాంటి పెద్ద దేశాల్లో ఉత్పత్తి అక్కడక్కడ పెరుగుతూ ఉంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ తగ్గుతుంది, మన డిమాండ్ తగ్గుతుంది. ఇది రైతులు ఒప్పుకోరు. ఖచ్చితంగా మాకు ఈ రోజు పరిస్థితిని చూస్తారు. ఆ రకంగా వ్యవసాయంలో వచ్చినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అదనపు సమస్యగా మారుతుంది. రాష్ట్రం అంతా ఉంది, గోదావరిలో ఉంటుంది. దానికి తోడు రైతు భరోసా ఇంతవరకు లేదు. కనీసం రైతు భరోసానే జగన్ ఇస్తాడు. ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేస్తున్నారు. ఈ 3 కారణాలు అయితే రైతుల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అది గోదావరి కూడా మినహాయింపు కాదు, ఎందుకంటే రైతు డామినేటెడ్ ప్రాంతం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మధ్య ఏర్పడే మంచి సంబంధాలు, చెడు సంబంధాలు కూడా గోదావరి మీద ప్రభావం. ఇంకొంత వెయిట్ చేయాలి. ఉత్తరాంధ్ర గోదావరి విషయాల్లో గుమ్మనంగా ఉంది, ఇంకొంత వెయిట్ చేయాలి. కోస్తా ప్రాంతంలో మధ్య కోస్తా విజయవాడ చుట్టూ రాజధాని పైన జరిగే పరిణామాలు ఆధారపడి ఉంటుంది. వీటేటితో సంబంధం లేకుండా గతంతో పోల్చుకుంటే 24తో పోల్చుకుంటే రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ఏరియాలో కొంత బెటర్ పుంజుకునే పరిస్థితి. రాయలసీమ వీటిలో జగన్ గారు వచ్చారు. మిగిలిన ప్రాంతం ఉత్తరాంధ్రలో కూడా నిలదొక్కుంటున్నారు అంటున్నాను. అంటే గతంలో ఒక రకమైన లూజ్ అయిపోయినారు కదా, ఏమవుతుందో అర్థం కానంత లూజ్ అయిపోయే వాతావరణం నుంచి అన్ని ప్రాంతాల్లో జగన్ గారు మళ్ళీ రాగలడు అనే నిలదొక్కునే కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వగలిగినాడు. ఈ రాయలసీమ దీంట్లో మాత్రం బెటర్ పొజిషన్లో ఉన్నారు. మా రాయలసీమలో అయితే తెలుగుదేశం కన్నా బెటర్ పొజిషన్లో ఉంటారని అనుకుంటున్నాను. మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందనేది ఇంకొంచెం టైం పవన్ కళ్యాణ్ గారు ఏర్పడే పరిస్థితులు బట్టి కూడా. ఇప్పుడు 2 పాయింట్లు మనం గమనించాలి. ఒకటి, వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది అనేది. పుంజుకుంటోంది అంటే అది జనసేన బలహీనపడుతుందా లేకపోతే టీడీపీ బలహీనపడుతుందా? అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏ పార్టీలు వీక్ అవుతున్నాయంటారు?
అంటే ఖచ్చితంగా ఫస్ట్ తెలుగుదేశం బలహీనపడుతుంది, ఎక్కువ ఓట్లు ఉండేది వాళ్ళకే కదా. పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి ఏంటంటే ఆయన బలాబలాలతో సంబంధం లేకుండా, ఇది మై గెస్సింగ్ ఓన్లీ, కాపు సామాజిక వర్గంలో ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఆయన తేగలిగినాడు. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మన లాంటి వాళ్ళు మాట్లాడుకోని సబ్జెక్ట్ అయినా ఒక వాస్తవం. కులం, ఇప్పుడు రెడ్లు మా పార్టీ వైసీపీ అనుకుంటారు, కమ్మాసు మా పార్టీ తెలుగుదేశం అనుకుంటారు. కాపుల్లో కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఖచ్చితంగా ఒక నమ్మకం భవిష్యత్తులో అది కొంత పనిచేస్తుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారితో ఉన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు తగ్గరు, కొంత టైం పట్టచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచే తగ్గే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వ్యూజ్ ఓటింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి లాగా వాళ్ళకు ఒక పార్టీ ఉంది, మనకు ఒక పార్టీ ఉన్నట్టుగా తెలుగుదేశం వెనకాల లేరు. జగన్మోహన్ గారి మీద వ్యతిరేకత, తెలుగుదేశం వ్యతిరేకత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిపి ఉంటాయి తెలుగుదేశంలో. కాబట్టి ఇప్పుడు డౌన్ అయ్యేది తెలుగుదేశం నుంచే ఉంటుంది. జనసేన డౌన్ అనేది స్టార్ట్ కాదు, స్టార్ట్ అయితే చాలా తీవ్రంగా ఉంటుంది. దానికి ఇంకొంత టైం పడుతుందని అనుకుంటాను. పురుషోత్తం రెడ్డి గారు, దేవినేని ఉమా టీడీపీ నుంచి బయటికి రావచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. దీని మీద వైసీపీ వాళ్ళు కొంత ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? పార్టీ దేవినేని ఉమా గారికి రెండే ఆప్షన్స్. ఒకటి, లోకేష్ గారితో అడ్జస్ట్ చేసుకొని ఆయన రాజకీయ వారసుడికి ఎవరికైనా ఆ టీంలో పెట్టేయడం, లేదా ఆ యాంగిల్లో పెట్టడం, లేదా తెలుగుదేశం నుంచి బయటికి రావడం. ఎందుకంటే లోకేష్ గారి మార్కు రాజకీయం స్టార్ట్ అయింది, అది ఆ పార్టీకి అవసరం కూడా. కాబట్టి ఆయన సీనియర్లందరినీ పెట్టుకొని ఆగడం అనేది సాధ్యమయ్యే పని కాదు, వాళ్ళతో నడవడం కూడా సాధ్యం. అటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో సీనియర్ వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు తప్ప చాలామంది లోకేష్ గారు కొత్త రక్తాన్ని తీసుకుంటాడు. ఆయన వయసు రీత్యా న్యూ జనరేషన్ అవసరం కాబట్టి ఆయన కంఫర్ట్ రీత్యా కూడా తీసుకుంటారు. కాబట్టి సీనియర్ లీడర్షిప్ ఉండేవాళ్ళు, తెలివిగా వ్యూహాత్మక వ్యవహరించేవాళ్ళు తమ రాజకీయ వారసుల్ని వాళ్ళకి అప్పగించి అడ్వైజర్గా మిగతా జీవితం గడపడం. లేదు ఇంక మనం తడవ పెడితే తేల్చాల్సింది ఇంకా 1-2-3 సార్లు కంటే తెలుగుదేశం నుంచి బయటికి రావడం తప్ప ఇంకో మార్గం లేదు. మరి ఉమామహేశ్వరరావు గారు ఆ పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నది ఇంకొంత టైం తీసుకుంటే ఎందుకంటే ఆయనకి ఏ అవకాశాలే లేదు. వైసీపీ నుంచి పోయిన ఆయన ఎమ్మెల్యే అయినాడు, ఈయనకి ఏమైనా రాజకీయాలు పడదు, ఆయన ఆడ అలౌ చేయడు, అధికారంలో ఉన్నారు. ఇంక ఈయన అధికారంలో ఉండి ఆడ ఏం చేయాలి, ఆధిపత్యం పోతుంది. కాబట్టి ఉమామహేశ్వరరావు గారికి లోకేష్ గారికి రాజకీయ వారసత్వాన్ని అందించి అడ్జస్ట్ కావడం, లేదా సర్దుకోవడం రాజకీయంగా అనేది తప్ప ఇంకో మార్గం లేదు. ఇంకొంత టైం తీసుకుంటే క్లారిటీ వస్తుంది. అంటే లోకేష్ తయారు చేసుకుంటున్న టీం వల్ల సీనియర్లు దూరం అవుతున్నారంటారా? సీనియర్లు అది అనివార్యం అంటున్నాను. టీడీపీ సీనియర్లు వాళ్ళ అసంతృప్తిగా ఉన్న చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు లోకేష్ గారు రాజకీయ వారసుడిగా అనివార్యం కదా. చంద్రబాబు గారు వయసు రీత్యా రాజకీయ భవిష్యత్ నాటువంటి వయసు అంటారు చాలా మంది, కానీ నేను కొత్త రక్తం వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక పర్సనాలిటీ, రామారావు గారు ఒక పర్సనాలిటీ, వాళ్ళందరి పట్ల మన గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు రామారావు గారి పేరు చెప్పే, చంద్రబాబు గారు చెప్పే ఓట్లు అడిగితే కుదరదు. రాజశేఖర రెడ్డి గారు ఓట్లు చెప్తేనే అధికారంకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. జగన్ గారు తన మార్కు రూపొందించుకోవాలి, లోకేష్ గారు తన మార్కు రూపొందించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఆ మార్కుతో పోతుంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మార్కు, జగన్మోహన్ గారు తన మార్కు సృష్టించుకున్నప్పుడు తెలుగుదేశానికి భవిష్యత్తు రథసారథి ఉన్న లోకేష్ కూడా తన మార్కు సృష్టించుకోకపోతే ఆయన ఎట్లా రాజకీయాలు నిలబడతాడు? రామారావు గారి పేరు చంద్రగారు చెత్తి నడిస్తే కుదరదు కదా. పైపిచ్చు ఆయన సీనియర్, వీళ్ళిద్దరు యంగ్, 50 ఏళ్ళు చుట్టూ ఉన్నారు, జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం నాయకుడు కూడా 50 ఏళ్ళు చుట్టే ఉండాలి, ఉంటేనే ఈ ధీటుగా ఎదుర్కొంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తారు లోకేష్ గారిని అనేది కొంత ప్రచారం జరిగింది. అయితే వెనక్కి తగ్గిన పరిస్థితి కదా. అంటే అది ప్రచారం వదిలారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జగన్ గారు ఏంటంటే మాంసం తిన్న తర్వాత ఎముకలు కూడా వేసుకుంటూ పోయింది అనే టైపు. కానీ తెలుగుదేశం పార్టీ మాంసం తినే ముందు అందరికీ మాంసం పెట్టి వాళ్ళందరినీ కూడా అలవాటు చేసి తర్వాత చేస్తారు. కాబట్టి వాళ్ళు అనుకుంటే 2 నిమిషాల్లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు, అదేం పెద్ద ఇష్యూ కాదు. బట్ వాళ్ళు పిల్లర్స్ వదులుతూ ఉంటారు, జనం ఎట్ట రిసీవ్ చేసుకుంటున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత పెట్టండి అని జనం అనే వరకు, జనం అంటే తెలుగుదేశం జనం అనే వరకు వచ్చేంత వరకు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ముందున్నాడు, కానీ మొత్తం నడిపేది ఆయనే కదా వ్యవహారాలన్నింటినీ. కాబట్టి ఆల్రెడీ వ్యవహారాలు నడుపుతున్నాడు. పబ్లిక్ ముందుకు రావడానికి ఆచితూచి జనాన్ని కన్విన్స్ చేసి మానసికంగా సిద్ధం చేసి ముందుకు తీసుకొస్తారు. ఆ క్రమంలో మన మహానాడులో పెట్టనడం అందులో భాగంగా నేను భావిస్తాను. పురుషోత్తం రెడ్డి గారు, ఈ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చించుకుంటారు. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ ట్యాపింగ్లో హెల్ప్ చేశారు, షర్మిల ఫోన్లు ట్యాప్ చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది అక్కడ సీరియస్ విచారణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు తేల్చనియండి. బట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రచ్చ ఏంటంటే షర్మిల గారు ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి జరిగింది అనేది ఒక అలిగేషన్స్. అది కూడా ఎక్కడ
టీవీ ఛానల్లో. ఇప్పుడు ఒక డిబేట్, ఇప్పుడు శర్మిల గారు కూడా దాన్ని సమర్థిస్తూ మా అన్నయ్య చేయించాడు అన్నట్టుగా మాట్లాడేసినారు వాళ్ళు. వైవి ఇక్కడ గారు పాయింట్ ఏంటంటే వినిపించారనేది కూడా ఆడేసి చెప్తారు. నా పాయింట్ ఏంటంటే ముందు రోజు కొన్ని ఛానల్లో వచ్చిన తర్వాత మరుసటి రోజు మాట్లాడడం ఏంది? మీరు ఎప్పుడన్నా జర్నలిస్ట్గా చూస్తే మీడియాలో రెండోసారి తర్వాత వస్తుంది. ఫస్ట్ పొలిటీషియన్ బయటకు వచ్చి నా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని చెప్తారు. ఆ తర్వాత మీడియా దానికి కథనాలుతాయి. రివర్స్లో మీడియాలో వచ్చి రావడం, ఆ మరుసటి రోజే శర్మిల గారు బయటికి రావడం. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారు మీరు చెప్పండి? ఎప్పుడు ఇచ్చుంటారు? అప్పుడే కదా. ఈ మధ్యకాలంలో ఎంత దేవరం వెళ్ళిపోయింది. శర్మిల గారు, సుబ్బారెడ్డి గారు ఇచ్చి ఉంటే ఎప్పుడు ఇచ్చి ఉండాలి? మీ గొడవ ముందుగా ఇచ్చుండాలి, ఇచ్చుంటారు కదా. ఇచ్చున్నప్పుడు శర్మిల గారు జగన్ గారితో తీవ్రంగా విభేదించుకొని ఎన్నికల ముందు క్యాంపెయిన్ చేశారు కదా 2024 ఎన్నికలు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? ఈ 1 yearలో ఎంత గొడవ పడ్డారు మీరు కుటుంబ వ్యవహారాలు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? కాబట్టి శర్మిల గారి వ్యాఖ్యల్ని నేను చేశారో లేదో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడ పోలీసులు చెప్పాలి, చేయకుండా ఉంటారనే దానికి కూడా నేను కొంత గెస్సింగ్గా చెప్పగలను. అసలు జగన్మోహన్ గారు అసలు పట్టించుకొని ఉంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఏ దశలో చేసి ఉండాలి? శర్మిల గారు అక్కడ పార్టీ పెట్టారు కాబట్టి. అక్కడ పార్టీ పెడితే జగన్కి పోయింది ఏంది? తెలంగాణలో ఆమె ఏమి రాజకీయం చేస్తే ఇందు పోయింది, నేను ఎందుకు అబ్జర్వ్ చేస్తాడని. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, బీఆర్ఎస్ కూడా ఆమె ప్రధాన ప్రత్యర్థి ఏం కాదు కదా. రెండు, శర్మిల గారు ఏం చేయబోతారో ఫోన్ ట్యాపింగ్ చేసి రహస్యంగా ఛేదించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే శర్మిల గారి వ్యవహార శైలిలో ఆమె గ్లామరు, ఆమె నెగటివ్ రెండు కూడా ఒకటే. దుందుడుకు అన్నీ చెప్పేస్తుంది. ఇక అన్నీ ఇటు చెప్పేస్తుంటే ఇంకా రహస్యంగా తేల్చుకునేదే ఉంది. కాబట్టి ఆమె స్వభావరీత్యా, ఆమె సహస్య స్వభావరీత్యానే ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏం చేసిందో బీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటారు. ఆ అవసరం ఉంటుంది తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే జగన్కు పోయిందే ఉంది. ఆమెను తెలుసుకుని ఏమి చేయాలి ఆయన? కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు శర్మిల గారి పైన పోటీ ట్యాపింగ్ అనేది రాజకీయ విమర్శగానే చూస్తాను. బట్ ఆమె చెప్పిన ఇంకో దాంట్లో నేను ఇది కన్ఫర్మ్గా ఎట్లా వస్తానంటే, సుబ్బారెడ్డి గారు చెప్పారని మీరు వాడుతున్నారు కాబట్టి, అది ఎన్నికలకు ముందే మీకు తెలిసింది కాబట్టి, ఎన్నికల్లో జగన్ గారిని ఓడించడానికి ఇదో కారణం ఎందుకు చెప్పలేదు? వివేకానంద రెడ్డి కేసు చెప్పినట్టుగా ఇది చాలా తీవ్రమైంది కదా. వివేకానంద రెడ్డి గారి కేసు దుర్మార్గమైంది, దాన్ని తేల్చాలి ఎవరంటే అనేది. బట్ ఇది ఇంకా తీవ్రంగా నా చెల్లిపైనే నా ట్యాపింగ్ పెట్టాడు మా అన్న అని ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఎందుకు చెప్పలేదు? 1 yearగా కొట్లాడుతున్నారు కదా కుటుంబ విషయాల్లో, అప్పుడు ఎందుకు చెప్పలేదు? నిన్న డిబేట్లో జరపడం, మరుసటి రోజు అందుకోడు. దీన్ని చూస్తే ఆ డిబేట్లు అన్ని ఏమని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఫోన్ ట్యాంక్ అనేది జగన్మోహన్ గారిని ఎత్తిన రాళ్ళేయడానికి ఇంకొక మార్గంగా శర్మిల గారు ఎంచుకున్నారా అనిపిస్తున్నారు.